ఏంటి సరిగ్గా పట్టట్లేదు. మీరు నిన్న చేసిన కొన్ని తప్పులు చెప్తా వింటా ఉండండి. ఆ స్క్రూలు ఎప్పుడు ఎక్కడ కొన్నాళ్ళు ఉంచండి అలవాటు అయ్యేదాకా. ఏ బ్యాచ్ వాళ్ళు వింటలేదు ఏంటి, ఎందుకంటే ఏ బ్యాచ్ వాళ్ళు వినరు. వర్క్ వచ్చేసాక వినట్లేదండి మాట. మామూలుగా స్క్రూలు ఎక్కడ పెట్టండి, ఎందుకంటే అది చాలా మంచిది అనమాట. మిషన్ ఆన్ చేసి చూసుకోవాలి ముందు. మిషన్ ఆన్ చేయకుండా చెప్పానా, కస్టమర్ ఇంటికి వెళ్ళినా కానీ ఇదే తప్పులు చేసేస్తారు. మిషన్ ఆన్ చేసి చూడాలి, చూసి ఓకే అనుకోండి. మనం ఏం ప్రాబ్లం ఉందో చూసుకోవాలి కదా. ఇదేంటంటే ఓల్డ్ అండి, టైమర్ మోడల్. మనం చూసాం కదా టైమర్, ఆ టైమర్ మోడలే. కాకపోతే దీనికి ఏంటంటే సింపుల్ గానే ఉంటాయి ఇవన్నీ తెలిస్తే. ఏంటి ఇప్పుడు ఈ మామూలుగా ఇవన్నీ ఈ వైర్లు చూసి ఏంటో అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ఏముండవండి. ఇగోండి ఇది స్పిన్ది. ఇది చూడండి, ఇక్కడ ఎన్ని వైర్లు లేవు కదా, 5 వైర్లేనా ఉన్నది. మొత్తం 5 వైర్లా? ఈ 4 ఉన్నాయా? 4 లేవు, ఈ ఒకటే కలిసి ఉన్నాయి కదండి. 3 వైర్లే కింద, 3, 2, 5 ఉంటాయి. మొత్తం 5 వైర్లే. ఈ లూప్ అయిపోయినాయి కదా. ఏముంది మామూలుగా ఇలా ఏంటంటే సేమ్ ఇందులో కూడా చూడండి 7 8 ఉంటాయి వైర్లు. 9 ఉన్నాయా? ఈ సింపుల్ గానే ఇవన్నీ తక్కువ అండి. ఇక్కడ నుంచి ఇక్కడికే లూప్ అయిపోయింది. లెఫ్ట్ రైట్ లూప్ అనమాట ఇది. మోటార్ లెఫ్ట్ రైట్ తిరుగుద్ది కదా. ఏంటంటే ఇప్పుడు లేవండి. మనం ఏంటి దొరకట్లే, టైమర్లు దొరక్క మనం ఇదంతా తీసి పాడేసి దీన్ని యూనివర్సల్గా మార్చేస్తున్నాం. మీరు రేపు యూనివర్సల్ నేర్చుకున్నప్పుడు ఇలాంటివన్నీ, అంటే ఇలాంటివే కాదు, ఏదన్నా బోర్డు దొరకపోయినా మీరు కొన్నాళ్ళు సస్టైన్ అయిన తర్వాత మీకు పదే ఇబ్బంది వస్తుంది అనుకుంటే టక్మన్ వచ్చి యూనివర్సల్ టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ది ట్రైనింగ్ ఉంటుంది కదా, అది అయిపోయి వెళ్ళిపోండి. అది ఎన్ని రోజులు ఉండదు, 4 days 5 days ఉందనుకుంటా. 4-5 రోజులు ఏముంది, ఏదో టైం కేటాయించేస్తే అయిపోయింది, వెళ్ళిపోవడమే. ఎందుకంటే అక్కడ షాపులు పెట్టి అక్కడ ఉంటాయి కదా, ఆ టైంలో అలా యూజ్ చేసేసుకుంటే మనకు అది బాగా ఉపయోగం. ఎందుకంటే ఇలాంటి వాటికి దొరకనప్పుడు మనం ఏం చేయలేము, ఇక దీన్ని ఆల్టరేషన్ చేయలేము. ఆ బోర్డు ఒకటి వేసేస్తే ఇది మాన్యువల్గా ఉన్నది, ఆటోమేటిక్ అయినా కానీ ఇది మాన్యువల్ మోడల్ అనమాట. ఇది ఒకసారి వాళ్ళకి డిస్ప్లే వచ్చి టైము ఆ లోపల వాష్ అంతా అక్కడ డిస్ప్లేలో కనబడుతుంటే వాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని ఇంత రేంజ్లో చూసేస్తారు. అసలు మాది పారేయాలని పనికిరాదని చెప్తారు చాలా మంది టెక్నీషియన్స్. వెళ్ళి ఇది దొరకట్లేదు, ఇది పనికిరాదు, పాడేసేయమని. మనం అసలు ఏది పడేయం. మనం ఏంటి అవసరమైతే ఈ డ్రమ్ తీసేసి దీంట్లో ఎల్జీ డ్రమ్ వేసేస్తాం. ఏంటి ఎల్జీ డ్రమ్ వేసేసి రెడీ చేసేస్తాం. అది ఈ స్ప్రింగ్లు మనకి ఎల్జీ డ్రమ్కి 2 స్ప్రింగ్లు వస్తాయి, మధ్యలో వెల్డింగ్ పెట్టించేస్తాం. ఇక్కడ ఒకటి టాకా పెట్టించేసి ఏంటి ఇలా ఈ బెజ్జాలు పెట్టించేస్తే చాలు కదా, దాంట్లో కూర్చోబెట్టేసేస్తాం. 2 స్ప్రింగ్లే కదా ఉంటాయి దానికి. అలా చేసి స్టడీగా వీళ్ళు ఎంత తీసుకుంటాం సమానంగా ఇక్కడికి తీసేసుకుంటాం. టాకా పెట్టేసేసి దానికి మధ్యలో ప్లాస్టిక్ ఆ రింగులు ఉన్నాయి కదా, అవి వేసేసి పాడవకుండా పెట్టేసేస్తాం. పెట్టి దాన్ని సెట్ చేసి పడేస్తాం. అయినా డ్రమ్ములు దొరుకుతాయి సెకండ్ హ్యాండ్, మనకి ఇబ్బంది రాదు. అలా మనం టెక్నికల్గా ఆలోచించాలన్నమాట, అంతే. అది ఈ మన సెన్సార్లు, ప్రెజర్ సెన్సార్లు కూడా దొరికిసావు అనమాట. అవన్నీ మాన్యువల్ టైప్ అనమాట, అందుకే విడివిడిగా ఉంటాయి. అది చేసేయండి. దానికి చూడండి ఎన్ని వైర్లు వచ్చాయి, 5 వైర్లు వస్తాయి, 5 6. అందులో ఏం లేదు, అక్కడి నుంచి అక్కడికే ఒకటి లూప్ అవుద్ది, ఒకటి అక్కడి నుంచి అక్కడికే లూప్ అయిపోద్ది అనమాట. ఏంటిది అక్కడ ఉంది చూడండి, అదే అదేండి, అదేనండి.
ఇది ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వర్క్ చేసేటప్పుడు, మీరు ఏదైనా ఓడదీసేటప్పుడు దాన్ని ఒక ఫోటో తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీరు మర్చిపోవచ్చు ఒక్కోసారి, ఏదో ఒకటి గబుక్కుని గుర్తుండపోవచ్చు. ఎప్పుడైనా ప్రతి ఒక ఇన్లెట్ వాళ్ళు మార్చిన, ప్రెజర్ సెన్సార్ మార్చిన, డోర్ లాక్ మార్చిన, మీరు వెళ్ళంగానే ఒక ఫోటో తీసుకోండి. ఏంటి, ఫోటో మాత్రం తీసుకోండి అంతే. అది కరెక్ట్ అయిన జాకు తిప్పి పట్టదు, అదన్నీ మనకు తెలిసిన ఫోటో తీసుకోండి. అది చాలా ఉపయోగం అండి, నష్టం ఏం లేదు కదా. కెమెరా తీసి ఒక టిక్ అని నొక్కుంటే మోటార్ వైర్లు అయినా సరే. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. అది దానికి ఆ మూడో కింద లాస్ట్ 3 పోల్స్ ఉన్నాయా, ఆ చివరి పోలు, ఆ చివరిది, ఈ చివరిది కాదు. అది బోర్డు లాకులు ఎరకొట్టబాకండి, జాగ్రత్తగా తీయండి. ఇక్కడే నేర్చుకోకపోతే ఎట్టగు ఎరకొట్టుకోవద్దు. అది ఇక్కడ నేర్చుకోండి, లేకపోతే మిమ్మల్ని నన్ను అడగండి. ఆన్లో ఉంది పవర్, అది టైమర్ తిప్పితే రన్నింగ్ అవుద్ది. ముందుకే వెనక్కి తిరగవు, తెలుసుగా టైమర్లో. ముందు తిప్పండి, పర్లేదు. ఒక స్టెప్ తిప్పుకుంటే వెళ్ళండి. అది డ్రైన్ ఓపెన్ అయిందిగా, స్పిన్ తిరుగుద్ది. మనకు ఆ సౌండ్ వస్తుందంటే డ్రైన్ ఓపెన్ అండి, డ్రైన్ నాయిస్ అనమాట. మనం కొద్దిగా వెయిట్ చేస్తే స్పిన్ అవుద్ది. ఏమైంది, తీయండి, డోర్ ఎదరకు తీయండి. సోప్ బాక్స్ మధ్యలో పట్టుకోండి. సోప్ బాక్స్ ఎలా పట్టుకోవాలి, అది లాగండి, వస్తుంది. ఆ మధ్యలో లాక్ నొక్కండి, నొక్కి అది అంతే. మళ్ళీ పెట్టండి, పెడితే కరెక్ట్గా కూర్చోబెట్టి పెడితే లాక్ అవుద్ది. ఆ చివర ఈ చివర గాడి, అంతే. ఇప్పుడు వెనక్కానండి, లాక్ అయింది కదా, అయిందా, రావట్లేదు కదా. ఇప్పుడు మధ్యలో అది నొక్కితే వచ్చిద్ది అనమాట. అది అంత టైట్ ఉండవు, కొన్ని టైట్ అవుతాయి అంతే. నొక్కండి, అట్ట ఓపొద్దు, ఇరిగిపోతాయి అనమాట. అది ఓపొద్దు, నొక్కి వెనకలాగితే వచ్చేస్తుంది అనమాట. అది ఏది, ఆ బోర్డు చెప్తాలే మామూలుగా. అవి తీనే ఉంది వెనకాల. మీరు దాని ఈఎంఐ ఫిల్టర్ అవన్నీ ఒకటి తీయండి మీరు ఈ లోపు. లేకపోతే డోర్ గ్యాస్ కట్ తీయండి, మన డోర్ది ఓడదీయండి. డోర్ రింగ్ కూడా తీసి డోర్లో తిప్పండి. ఇంకో అది దాటిపోయిందిగా, అవలేదుగా, తిప్పండి. వెనక్కి తిరగదు, ఎదరికి ఒక పాయింట్ తిప్పండి. అంటే స్టెప్ చాలా టైం పడుతుంది అనమాట. మెల్లగా మనం స్టెప్ మార్చేస్తే ఆ పాయింట్ దాటిపోద్ది అనమాట. అది లెఫ్ట్ రైట్ తిరుగుతుందిగా. వెనకాల చేయి పెట్టకుండా డోర్ లాక్ తీయరాదు. అది నోటెడ్ అనమాట. ఎవరే వాడాలి, లాంగ్ స్క్రూ డ్రైవర్ వాడకూడదు. అది పోయింది, పవర్ బటన్ పోయింది. మనకు ఆ పక్కదే టెంపరేచర్ రేటర్ అండి, కంట్రోల్.
ఈ మన ప్రెజర్ సెన్సార్ అవి వాడుతాయండి. పైన పైన ప్రెజర్ సెన్సార్, సోప్ బాక్స్ స్క్రూలు వాడతాయండి. ఎక్కడ ఉంటాయి 2 స్క్రూలు. జాక్ తీసేయండి, ప్రెజర్ సెన్సార్ జాక్. ఈ రింగ్ అవన్నీ అటు పెట్టుకోండి, మీకు ఇక్కడ అడ్డం లేకుండా. అట్ట కాదు, నొక్కాలి మధ్యలో, అది అలా అంతే. అది అది అక్కడ లాగేసేయండి. అదేంటంటే రిటర్న్ వాటర్ అండి. అంటే మనం ఈ డ్రమ్ములో, ఈ డ్రమ్ము చూసారు కదా మొన్న డ్రమ్ముకి, అంటే ఏంటి 2 డ్రైన్ వాల్స్ పంపులు వస్తాయి కదా, ఒకటి ఫ్లో అంటే మళ్ళీ అందులోంచి ఆ వాటర్ మళ్ళీ అందులో పడతా ఉంటది. దీనికి అలా డ్రైన్ ఒకటే ఉంటది కాబట్టి పంపు, ఈ పైకి డ్రైన్, అది డ్రైన్ అనమాట. బయటికి వెళ్ళేదే మళ్ళీ బయట వాటర్ మళ్ళీ సోప్ బాక్స్ నుంచి మళ్ళీ రిటర్న్ అవుతా ఉంటది అనమాట. ఏంటంటే సోప్ బాక్స్ లో ఏమన్నా రస్ట్, సర్ఫ్ ఏమన్నా ఉంటే బయటికి నెట్టేయడానికి. అది ఈఎంఐ ఫిల్టర్ బయట తీయండి, తర్వాత తీసుకోవచ్చు. అక్కడ ఉంచే జాకులు ఎందుకు, ఆ స్క్రూ కూడా తీయండి, ఈఎంఐ ఫిల్టర్ స్క్రూ. అది ఆ ప్రెజర్ సెన్సార్ పైప్ కూడా తీసేయండి కింద బ్లాక్ పైప్. దానికి పిన్ లేదుగా, కింద ఉందా లేదా అదే చూసుకోవాలి. అది పిన్ లేదా ఉందా చూసుకుని అది ఇప్పుడు ఇది